ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది కానీ మన ఈ ల్యాండ్ అంతా కొద్దిగా ఇది చేసి అది కొద్దిగా ఇది అవుతుంది. అంటే హైడ్రా పెట్టడం అనేది వాటర్ సరిగా రావట్లేదు కొన్ని ఏరియాస్. నాది ఇప్పుడు రంగారెడ్డి, మన మల్కాయిరెడ్డి డివిజన్ అది. అంటే మంచిగానే వస్తున్నాయి అని అంటారు కదా, వాటర్ కానీ అంత. మేడం ఇంతకుముందు పీరియడ్లో మొత్తం 1.5 2 hours వస్తున్నాయి. ఇప్పుడు 1 hour కూడా సరిగా అవుతుంది రావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వాటర్ ప్రాబ్లం వచ్చిందంటారా, లేకపోతే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఉందంట? లేదు, అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే కేసీఆర్తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓకే, పర్వాలేదు, కానీ కేటీఆర్ది బాగుండేది. అంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి పథకాలు ఇచ్చాడు కదా, మరి ఆ పథకాలు 6 గ్యారెంటీ, సిక్స్ గ్యారెంటీస్ ఏ 6 గ్యారెంటీస్ అమలు చేశారు మేడం చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, 500 రూపీస్ గ్యాస్. నాకు తెలిసిన మట్టుకైతే ఎవరికి రాలేదు. రైతు రుణమాఫీ కూడా చాలా మందికి జరిగింది అన్నారు, మీకు జరగలేదు అసలు? అది నేను రైతుని కాదు కదా మేడం. అండ్ 500 రూపీస్ గ్యాస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ అవి కూడా అందలేదా మీకు? అది ఓన్లీ 200 యూనిట్స్ బిలో వాళ్ళకే ఇస్తున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్టయితే అయితే రైస్, సన్న బియ్యం రేషన్ మీద అది కొద్దిగా పర్వాలేదు, బాగా ఇస్తుంది. ఆ రేషన్ బియ్యం 3 నెలలకు కలిపి ఇచ్చారు కదా, అలా ఇవ్వడం, ఒకేసారి వన్ టైం 3 months కొట్టే 1 time ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం బాగుందంటారా? మంత్లీ ఇవ్వడం బాగుంటుంది అంటారా? నేను మంత్లీ ఇవ్వడం బాగుంటుంది. మంత్లీ ఇవ్వడం బాగుంటుంది. సో కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డిది బెస్ట్ అంటారా, లేకపోతే వేస్ట్ అంటారా? ఒకటే మాటలు. కేసీఆర్దే కొద్దిగా బెటర్ ఉండే మేడం కంపారిజన్ టు రేవంత్ రెడ్డి.